సీఎం జగన్ పై జరిగిన దాడి మీద సమగ్రంగా విచారణ చేసి దీని వెనుక ఉన్న కుటుంబాన్ని పోలీసులు బహిర్గతం చేయాలని మాజీ మంత్రి శంకర్ నారాయణ వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైల నరసింహయ్య డిమాండ్ చేశారు. సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తూ అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ సమీపంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. నల్ల రిబ్బన్లతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి శంకర్ నారాయణ, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి, అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షులు పైలా నరసింహయ్య, జడ్పీ చైర్మన్ బోయా గిరిజమ్మ, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ లిఖిత, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య పాల్గొని దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా శంకర్ నారాయణ మాట్లాడుతూ జగన్ గారిపై జరిగిన దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. దీనికి ఖచ్చితంగా టీడీపీ, బీజేపీ, జనసేనలే బాధ్యత వహించాలన్నారు. నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగినటువంటి దాడి అమానుషం. మరి ఈ దాడి ఓర్వలేకుండా ప్రతిపక్షాలు కుట్ర వల్ల జరిగిన దాడిగా భావిస్తున్నాం. మరి జనసేన, బీజేపీ, తెలుగుదేశం అందరూ కలిసికట్టుగా పొత్తు పెట్టుకొని వచ్చినా కానీ జగన్కు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ప్రజాదరణను చూసి బెంబేలెత్తిపోతున్నారు. వాళ్ళు ఓటమి చెందుతామనే బాధతో, దుగ్ధతో, భయంతో, ఒక ఈర్ష్యతో ఈ దాడికి ప్రోద్బలం చేసినట్లు అనిపిస్తుంది. మరి తప్పుకోకుండా మే 13న జరగబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ముక్తకంఠంతో ఉన్నారు. తప్పుకోకుండా ప్రజలందరూ కూడా జగన్ గారు ముఖ్యమంత్రి కావాలనే కోరుకుంటున్నారు. మరి ఏదైతే నిన్న జరిగిన దాడి ఉందో ఇది ఒక పిరికిపంది చర్య, ఒక చేతగాని మనుషులు చేసే చర్యగా మేము భావిస్తున్నాం. ఈ దాడిని ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. తప్పుకోకుండా ఈ దాడి వెనుక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరోవైపు పైల నరసింహయ్య మాట్లాడుతూ ఈ దాడి వెనుక ఖచ్చితంగా టీడీపీ హస్తం ఉంటుందని, దీనిపై ఉన్నత స్థాయిలో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ముమ్మాటికి ప్రతిపక్షాల కుట్రనే. ఎంచేదనంటే రాబోయే ఎన్నికలలో ఒక నెల ఉన్న ఎలక్షన్స్, ఈ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు ఖాయమని తేలడంతో మరి ప్రతిపక్షాలు ఏదో విధంగా అధికారం చేయించుకోవాలని, లాస్ట్కు జగన్మోహన్ రెడ్డి గారిని అంతం కూడా చేయాలని చెప్పేసి ఆలోచనతో ఈ విధంగా కుట్రలు తీస్తా ఉన్నారు. రోజు రోజుకు ప్రజాభిమానం పెరిగిపోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్రంలో. మరి ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే ఈ నిన్న జరిగిన దాడి వెనుక కుట్రకోణాన్ని పోలీసులు వెలికి తీయాలా, అంతేకాకుండా సీఎం గారికి అదనపు భద్రత కల్పించాలని కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ దీనికి బాధ్యత వహించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.